ప్రతి ఎన్నికలకు ముందు వరం గారి సినిమా రావడం, లక్ష్మీ ఎన్టీఆర్ గాని లేదంటే ఇప్పుడు రాబోయే వ్యూహం గాని ఎన్నికలకి లేదంటే రాబోయే అధికార పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది. కానీ ప్రస్తుతం వ్యూహం విడుదలకు సిద్ధమవుతుందా లేదంటే అడ్డంకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, బ్రేక్ పడే అవకాశం ఉందా? ప్రస్తుతం మనతో వర్మ గారు ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ గారు, డైరెక్టర్. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ వ్యూహం ఒక రకంగా రిలీజ్కి దగ్గరలో ఉంది, సెన్సార్ కూడా తీసుకున్నారు, కానీ చాలా అడ్డంకులు లోకేష్ గారి రూపంలో కానీ ఇంకో రూపంలో బ్రేక్ పడే అవకాశం ఉందా? రిలీజ్ అవుతుందా? ఇప్పుడు సెన్సార్ బోర్డ్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ అండి ఫిలిమ్స్ ప్రకారం. దీనికి సంబంధించి చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, హైకోర్టు, బాంబే హైకోర్టు కూడా ఉంది. సో ప్రయత్నాలు అనేది ఎవరైనా చేయొచ్చు, బట్ ఫైనల్గా కోర్టులో ఆస్పెక్ట్ అనేది మా అడ్వకేట్స్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ బట్టి ఫైనల్ థింగ్ వీఆర్ నాట్ యాంటిసిపేటింగ్ ఎనీ ప్రాబ్లం. మీరు రిలీజ్ చేసిన ప్రోమోయే తెలుగుదేశం పార్టీకే లోకేష్కి ఒక థ్రెట్ క్రియేట్ చేసిందా? అట్లా ఉందా ప్రోమో? అదే కాంట్ సేదట అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్తూ ఉంటారు ఒక మీడియం ద్వారా. అలాగే నేను ఒక సినిమాలో నా ఒపీనియన్ ఒకటి చెప్పాను ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద. రిలీజ్కి సిద్ధం అవుతుందా? చూడొచ్చా? లీగల్గా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి? ఇందాక చెప్పాను కదా ఇప్పుడే, వీఆర్ నాట్ యాంటిసిపేటింగ్ ఎనీ ప్రాబ్లం. లీగల్గా అయితే ప్రాబ్లం. సినిమా పరంగా అంటే కథ ఏంటని నేను అడగను, కానీ వ్యూహం వెనక వర్మ వ్యూహం ఏంటి? వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? వైసీపీ బిహైండ్ ద స్క్రీన్ ఉందా? నా వ్యూహం ఏం లేదు, ఎందుకంటే నేను అన్ని ఐఎమ్ లైక్ ఓపెన్ బుక్ అని నేను చెప్పేస్తాను. నేను వేరే వాళ్ళ వ్యూహాల గురించి తీశాను, కానీ నా వ్యూహం అనేది సినిమాలో లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు గారు, లోకేష్ ముగ్గురికి సంబంధించి వాళ్ళు చేసే శబ్దాలు ఆల్రెడీ నేను అడుగు పెట్టాను, ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అసెంబ్లీలో అని ఒక శబ్దం చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి ఏమన్నా మీ స్టోరీలో ఉందా? నో, ఇప్పుడు ప్రగల్భాలు అని అన్ని చేశారు. దాంట్లో అన్ని చేయాలంటే మనం 10 సినిమాలు తీయాల్సి వస్తాయి, అన్ని మీరు కంపైలేషన్ చేసినా కూడా. వైసీపీలో చాలా స్టార్ట్ అయిన తర్వాత అంటే షర్మిల గారు తెలంగాణ వెళ్ళడం కానీ, అక్కడ పార్టీ స్టార్ట్ చేయడం, క్లోజ్ చేయడం, ఇదంతా మీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా బయట స్టోరీస్ నడిచి ఇవన్నీ ఇన్క్లూడ్ చేశారా లేదంటే మధ్యలో యాడ్ చేశారా? మీకు 10-12 ఏళ్ళుగా జరిగిన ఒక కథ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇన్ని పెట్టడానికి ఆస్కారం లేదు కదా. సో ఆబ్వియస్లీ నేను ఎంచుకున్న స్టోరీ పాయింట్కి ఏదేది రిలవెంట్ అనేది మాత్రమే నేను చేశాను. కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ అనుకోవాలా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి గురించి కూడా మీరు తెలుసుకున్నారు కడపెల్లి అనేది. ఇది బయోపిక్ కాదు, ఇది యాక్చువల్గా దిస్ పొలిటికల్ థ్రిల్లర్ అనే ఒక డిజైన్లో చేసిన సినిమా. కేవలం వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత వచ్చిన సంఘటనల్ని బేస్ చేసుకుని, ఇది ఎవరి స్టోరీ కాదు. కంప్లీట్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మీకున్న అభిమానం ఈ సినిమాలో కనిపిస్తుంది. రాజశేఖర్ ఏమీ లేదు అభిమానం, నాకు తెలియని కూడా తెలియదు ఆయన. నేను ఎప్పుడు నేను స్టడీ కూడా చేయలే. ఇది కేవలం జగన్ మీద. జగన్ మీద ప్రేమ కాదు, ఆయన వాట్ ఎవర్ అప్పుడు జరిగిన దాంట్లో నేను ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో దాన్ని సినిమాటిక్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, రామ్ గోపాల్ వర్మ గారికి ఎందుకు అంత కసి అంటే ఏం చెప్తారు? నాకు ఎవ్వరి మీద కసి లేదండి. కసి ఉండేంత ఇంపార్టెన్స్ నా లైఫ్లో ఎవరికి ఇవ్వను. పవన్ కళ్యాణ్ గారికి సీఎం పొజిషన్ వస్తుంది రాదా అనేది వ్యూహంలో ఏమైనా చూపిస్తారా? అది ఆయనే వద్దని చెప్పేశాడు కదా, ఇంకా అలాంటి ఇంకా వస్తుంది. ఆయనే నాకు వద్దు లోకేష్కి ఇవ్వండి అని చెప్పినట్టే కదా. లోకేష్ని యాక్సెప్ట్ చేసినట్టు మీరు చూపిస్తారా? అంటే అది మొన్న చేశారు కదా, అది రేసింగ్ షూటింగ్. పర్సనల్ గా అవుట్డోర్ గా ఒక క్వశ్చన్, భారీ బడ్జెట్ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? లైక్ సలార్ లేదంటే బాహుబలి? అది వేరే ఎప్పుడన్నా మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి వ్యూహం సినిమా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డుకున్నా రిలీజ్ అవుతుంది అనేది అయితే వర్మ గారు చెప్తున్నారు. మరి ఏం జరుగుద్ది అని చూద్దాం. హర్షవర్ధన్తో శేఖర్ సుమన్.